చాలు మూడు లోకములను కూడా తరింపచేయడానికి ఆ ఒక్క ధూళికణం చాలు అని నమస్కారం చేశారు. సరే, ఈ భాగవతం మనం చెప్తాం, అయ్యా అన్ని కోరికలన్నీ తీరుతాయి, అటు భాగవతం వినండి, చదవండి, పారాయణ చేసుకోండి. అది ఏంటంటే వేదంలో అర్ధవాదాలని కొన్ని ఉంటాయి. వాయుర్వై క్షేపృష్ఠ దేవత వాయుమేవ స్వేన భాగధేయేనోపధావతి. వాయుదేవతగా యాగం చేయండి అయ్యా, వాయు శీఘ్రంగా ప్రయాణిస్తాడు. ఈ యాగం చేయటం వల్ల, వాయుదేవతగా యాగం చేయటం వల్ల శీఘ్రంగా నీ కోరిక తీరుతుంది అని చెప్పి చెప్తారు. అది అర్థవాద అన్నమాట. అయితే ఈ కోరికలు తీరుతాయని చెప్పేది అర్థవాదం, తీరవని కాదు. ఆ ఫలితం గురించి చాలా తక్కువగా చెప్పినట్టు ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది. ఎంత ఫలితం వస్తుంది, ఎంత ఎక్కువ ఫలితము అంటే, కోరికలు ఉన్న వాళ్ళే భాగవత స్మరణ చేయటం కాదు, సమస్త కోరికలని దాటి వెళ్ళినటువంటి జీవన్ముక్తులైనటువంటి, ఎప్పుడు కూడా బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నటువంటి సర్వసంగ పరిత్యాగులైనటువంటి మహర్షులు కూడా హరిని స్మరిస్తూ సేవిస్తూ ఉంటారట. ఆత్మారామాశ్చమునయ నిర్గ్రంథ అభ్యురుక్రమే కుర్వంచ హైతుకీం భక్తిం ఇత్థం భూత గుణో హరి. అక్కడ ఇత్థం భూత గుణో హరి అని ఒక విశేషణం వేశారు. దాని గురించి చెప్పుకోవాలంటే చాలా సమయం పడుతుంది, అంతసేపు చెప్పుకుంటే కానీ ఇత్థం భూత గుణో హరి అనేటువంటి పదము యొక్క తాత్పర్యం మనకు తెలియదు. హరి యొక్క నిజస్వరూపం ఏమిటి? నిర్గుణ స్వరూపుడు. కాబట్టి హరిని గుణగణములను పూర్తిగా వర్ణించగలమా? వర్ణించలేము. ఈ వర్ణించే గుణగణములు, కనిపించే గుణగణములన్నీ కూడా శాఖాచంద్ర న్యాయం చేత తాత్కాలికమైనటువంటివే. అసలు గుణ నామరూప గుణ రహితుడైన ఆయన్ని వర్ణించేటట్లాగు మన భాగవతం అంతా వర్ణించింది కదా. మన పోటీ వాళ్ళ బస్సు వర్ణించింది. వర్ణించి ఈ వర్ణనలు అయిపోయినాక అప్పుడు తన్మయుడైతే ఆనందమయుడవుతాడు. బ్రహ్మసూత్రం చెప్తున్నది ఆనందమయోభ్యాసాతు. ఆనందమయుడు కావాలి, ఆనంద స్వరూపుడిగా నీవు మారిపోవాలి అంటే అభ్యాసం చెయ్యాలి. భగవద్గీతలో కూడా అర్జునుడు కృష్ణుని అడిగాడు, ప్రమాది బలవదృఢం, ఈ మనస్సును చూసావని ప్రపంచం మొత్తాన్ని తెలిసా మనస్సును జయించలేకపోతున్నా బావా, ఇన్ని చెప్పావు నువ్వు, నాకు మనస్సుని నిగ్రహించేటువంటి ఏదైనా ఉపాయం చెప్పబోయా అన్నాడు. కౌరవులను జయించడానికి పాశుపతాస్త్రం సంపాదించుకున్నాను, ఇట్లా నీ మాట మీద మేము గెలిచాము, ఇది చేత కాబట్టేదంటే అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. ఒకటే ఉపాయం, అది పారిపోయినప్పుడల్లా వెళ్ళి దగ్గర తీసుకొచ్చి కట్టేసుకోరా, అంతకంటే వేరే ఉపాయం లేదంట. అటువంటి ఈ మనస్సుని కూడా జయించినటువంటి, మనస్సు మనోలయమైనటువంటి మహర్షులు కూడా ఆత్మారాములైనప్పటికీ కూడా నిర్గ్రంథ, వాడికి ఏ బంధములు, విష్ణుగ్రంథ, రుద్రగ్రంథ, అన్ని గ్రంథులు భేదమైపోయినాయి. మనస్సు లయమైపోయింది, సహస్రాలలో లీనమైపోయింది. అమృత బిందువులని ఆహారంగా తీసుకుంటూ ఉంటారు వాళ్ళు. అయినప్పటికీ వాళ్ళు కూడా నిర్గ్రంథ అపి గురుక్రమే కుర్వంతి అహైతుకి భక్తి. వాళ్ళ భక్తికి కారణం ఏమిటి? కారణం లేని నిర్వ్యాజమైన భక్తి. భగవంతుడి కరుణ ఎలాంటిది? అపార నిర్వ్యాజమైన కరుణ, కారణం లేనటువంటి కృపాకటాక్షం ఇచ్చారు. అలాగనే మహర్షుల యొక్క భక్తి కారణం లేని, వాళ్ళకి కోరికలు లేకుండా భక్తి చేస్తారు. అటువంటి వాళ్ళు కూడా నిర్గుణ పరబ్రహ్మములో రమిస్తూ ఉన్నటువంటి వాళ్ళు కూడా సగుణ పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణుడిని సర్వకాలములందు స్మరిస్తూ ఉంటారయ్యా. ఆనందం కంటే ఈ ఆనందం గొప్పది అని ఈ ఆనందాన్ని అనుభవించడానికి మాటికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే నేను భాగవతం గురించి చెప్పమన్నారు కాబట్టి ఏదో రెండు మాటలు. ఆ భాగవతం సముద్రం మొత్తం మన చేత తాగించలేదు, మీ చేత తాగించలేదు, నేను కూడా తాగలేదు. ఎవరన్నా కుంభమేళాకి కాశీకి వెళ్తాయా, కాస్త సీసాలు గంగ తీర్థం తీసుకురండి అంటే తీసుకొచ్చి ఇస్తే 2 బిందువులు చేతుల్లో వేసుకుని తీర్థం పుచ్చుకుని మనం కూడా తరించినట్లుగా ఆ భాగవతామృతం సముద్రంలోని 2 బిందువులను మనం నాలిక మీద వేసుకుని చప్పదిద్దాము అని ప్రయత్నం చేస్తున్నాము అన్నమాట. కాబట్టి అటువంటిది భాగవతము. భాగవతాన్ని ఏక సప్తాహం చేస్తే ఏమి,
అలాగనే అష్టోత్తర భాగ సప్తాహం ఏకవారం చేస్తే ఒకేసారి చేస్తే ఏమి, మాటికి చేస్తే ఏమి. ఇప్పుడు విష్ణుమూర్తికి సహస్రనామములతో పూజ చేద్దాం అనుకున్నాం. ఒకేసారి సహస్రనామావళి చదివి పూజ చేయొచ్చు. అలాగనే అష్టోత్తర శతనామములు కూడా ఉన్నాయి. ఈ అష్టోత్తర శతనామములను 10 సార్లు చదివి పూజ చేయొచ్చు. 10 × 100 అది సహస్రనామమే, 1 × 1000 అది 1000 నామాలే. కాబట్టి నేననేది ఏంటంటే 2 రకాలు కూడా చెయ్యండి. ఇక అంతం కానిది ఆరంభం అనే సామెత ఉన్నట్లుగా ఈ యొక్క భాద్రపద మాసంలోనూ భాగవతం పుట్టింది భాద్రపద మాసంలో. భద్రాయ పదం భాద్రపదం, భద్రం అంటే మోక్షం, భద్రం అంటే బంధ విముక్తి. సరే, కాబట్టి ఇటువంటి ఈ మధ్యలో భాగంగా ఎంతమంది కుదురుతూ అంతమందితో లెక్క వేసుకుంటూ 108 సంఖ్య పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తూ ప్రతి సంవత్సరము భాగవత సప్తాహం విడిగా చేయకుండా ఆపకుండా చేస్తూ ఉంటూ అవకాశం వచ్చినప్పుడు 108 భాగవత సప్తాహాలు ఒకేసారి చేయండి. ఇది చేయండి, అది చేయండి. దానికి భక్తులమైన మనం అందరము సహకరిద్దాము. ముందు నైతికంగా సపోర్ట్ ఇద్దాము.